ఎన్నికల్లో బీసీ సంఘాలు ఇండియా కూటమికి మద్దతిస్తాయన్నారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమన్నారు. బీసీల సమస్యలపై మాట్లాడే వ్యక్తులను గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బీసీల డిమాండ్లు, ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ప్రధాని మోదీ బీసీ వ్యతిరేకిగా మారారని ఆరోపించారు. మొదటి కులగణన చేస్తామని మాటిచ్చి బీసీలను బీజేపీ మోసం చేసిందన్నారు. మేము అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు అన్నీ ఈరోజు కాంగ్రెస్కు మద్దతు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు కులగణన అనేది సామాజిక న్యాయం జరగాలంటే కులగణనతోనే సాధ్యం. అంతేకాకుండా ఈరోజు దేశ సంపద కావచ్చు, రాష్ట్ర సంపద కావచ్చు, అన్ని వర్గాలకు సమానంగా అందాలంటే కులగణన జరగాలి. అంతేకాకుండా జనాభా దామాష ప్రకారము రిజర్వేషన్లు కూడా పెంచాలని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమిలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఈ రిజర్వేషన్ల యొక్క పై ఉన్న పరిమితి ఏదైతే 50% రిజర్వేషన్ దాటకూడదనే పరిమితిని పెంచుతామని హామీ ఇవ్వడము, జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్లు పెంచుతామనడము, కులగణన చేస్తామని హామీ ఇవ్వడం అనేది ఒక శుభసూచకమని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టాలని జీవో నంబర్ 26ను విడుదల చేయడం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇచ్చిన ఆ జీవో గురించి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, దేశం అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్తోనే సాధ్యం. ఎందుకంటున్నా అంటే బీసీలకు వ్యతిరేక పార్టీ బీజేపీ, అంతేకాకుండా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ. ఈ యొక్క బీసీలకు కంప్లీట్ వ్యతిరేకంగా పనిచేస్తున్నది కాబట్టి ఓటు అనే ఆయుధంతోనే దానికి గుణపాఠం చెప్పాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయడం కావచ్చు, మరియు అంతేకాకుండా ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఈరోజు వారి యొక్క ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ ప్రైవేటీకరణ వల్ల దేశం కూడా ఈరోజు నష్టపోతుంది అని తెలియజేస్తున్నాను. అందుకనే ఈరోజు బీసీ వ్యతిరేక పార్టీలకు మన ఓటు అనే ఆయుధంతో శాసనం రాసి వారికి బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నాను.